అటు యాదాద్రి జిల్లా రాజపేట మండలం కుర్రారం గ్రామంలో ధాన్యం కొనుగోలు జరపాలంటూ వ్యవసాయ అధికారులను రైతులు నిలదీశారు. బొందుగుల రాజపేట గ్రామంలో కూడా ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయిందని ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనే దిక్కు లేకుండా పోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 20% మాత్రమే కొనుగోలు జరిగాయని, ఇంకా 80% ధాన్యం కేంద్రాల్లోనే కుప్పలు తెప్పలుగా ఉన్నాయని అధికారులను కడిగి పారేశారు అన్నదాతలు. రెడీ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా నల్లగొండ ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, యాదాద్రి జిల్లాలో రైతులు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ వ్యవసాయ అధికారులను నిలదీశారు. అక్కడే నిరసన కూడా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష 30 రోజులుగా పడిగాపులు కాస్తా ఉంటే రైతులు ఇక సహనం నశించి రోడ్డెక్కి ధర్నాలు చేస్తా ఉన్నారు. ధాన్యం కొన్ని దిక్కులేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న భువనగిరి టు నల్గొండ రహదారిపైన ధర్నా చేసినటువంటి రైతులు ఈ రోజు వరంగల్ టు భువనగిరి రహదారిపైన ఒక్కసారిగా ధర్నాకు దిగారు. రాజపేట మండలం కురారం గ్రామం, బొందుగుల గ్రామంలో 2 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించి అక్కడ ఐకేపీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ కొనుగోలు మాత్రం జరగట్లేదు. ధాన్యం కాంటాలు కావట్లేదు, లారీలు పంపట్లేదు. 30 రోజులుగా పడిగాపులు కాస్తా ఉన్నాం. అకాల వర్షాలకు తమ దారి వద్ద కూడా తడిసిపోతున్నట్టు వాళ్ళు ఈ రోజు వరంగల్ టు భువనగిరి రహదారిపైన ధర్నా నిర్వహించారు. అక్కడ రోడ్డుపైనే ధాన్యం బస్తాలు వేసి నిరసన కార్యక్రమాన్ని కూడా దిగడం జరిగింది. వెంటనే అధికారులు రావాలి, తమకు సమాధానం చెప్పాలి, వెంటనే ధాన్యం కొనుగోలు అనేది ప్రారంభించారంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ యాసంగి సీజన్ ఏ మాత్రం కూడా కలిసి రాలేదు. యూరియా సరఫరా చేయక నానా రకాల ఇబ్బందులు పడ్డాం. తాగునీరు ఇవ్వలేదు, కరెంటు సరిగా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా నానా రకాలుగా అవస్థలు పడి అష్ట కష్టాలు పడి ధాన్యాన్ని పండిస్తే పండించినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనకపోతే తమ పరిస్థితి ఏంటంటూ కూడా రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కేవలం 20% మాత్రమే ధాన్యం అనేది ఇప్పటివరకు కొనుగోలు చేశారు. 80% ధాన్యం ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. అకాల వర్షాలు వస్తా ఉన్నాయి. ధాన్యం అంతా కూడా తడిచి రంగం మారుతున్నట్టు కూడా వాపోతున్నారు. మంచిగా ఉన్నటువంటి ధాన్యానికి కింటాకు 7 కిలోల వరకు కూడా తరుగు తీస్తా ఉన్నారు మిల్లర్లు. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అందరూ కూడా కుమ్మక్కై ఈ విధంగా తడిచి రంగు మారితే ఇంకెంత తరుగు తీస్తారు, ఇంకా తమను ఈ విధంగా దోచుకుంటారంటూ కూడా రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు. వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అక్కడికి వచ్చి ధాన్యం కొనుగోలును ప్రారంభించాలి, వెంటనే లారీలను పంపాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లారీలు అడిగితే గన్ని బ్యాగులు ఉండట్లేదు, గన్ని బ్యాగులు ఉంటే లారీలు ఉండట్లేదు. హమాలీలు కూడా తమను వేధిస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, అదేవిధంగా వ్యవసాయం సంబంధించినటువంటి శాఖ అధికారులు కూడా వేధిస్తున్నారంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఎవరిని అడిగారో కూడా తెలియట్లేదు, ఎవరికి తమ బోర్డు వెళ్ళబోసుకోవాలో కూడా తెలియక ఈ రోజు రోడ్డు పైన ధర్నా నిర్వహిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. నిన్ననే యాదాద్రి భువనగిరి జిల్లాలో హరీష్ రావు కూడా పర్యటించారు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులు బోర్న విలిపించిన పరిస్థితి మనకు అనిపించింది. అన్ని చోట్ల కూడా 30-40 రోజులుగా పడిగాపులు కాస్తా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో వానాకాలం సంబంధించినటువంటి పంటల పనులు చేసుకోవాలి. ఇదే రకంగా ధాన్యం కొనుగోలు కావట్లేదు, తమ పెట్టుబడులు వెళ్ళట్లేదు. ఈ ధాన్యం వెంటనే కొనుగోలు చేస్తే వచ్చే వానాకాలం సంబంధించినటువంటి సీజన్ కి మేము పనులు ప్రారంభించుకోవాలి. విత్తనాలు కొనుక్కునే అవకాశం ఉంటుంది, అదేవిధంగా యూరియా, అదేవిధంగా ఇతర ఎరువులు కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ధాన్యం కొనుగోలు అనేది జరపాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఇద్దరు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ధాన్యం కొనుగోలులో ఎప్పుడు లేనంతగా ఇంత పెద్ద ఎత్తున జాప్యం ఏర్పడుతున్నట్టు కూడా రైతులు అయితే వాపోతూ ఉన్నారు, ఆవేదన చెందుతా ఉన్నారు. ప్రత్యూష, రాము, చెప్పండి, అయితే యాదాద్రి జిల్లాలో కేవలం 20% మాత్రమే కొనుగోలు జరిగింది, ఇంకా 80% కొనుగోలు చేయాల్సి ఉందని వ్యవసాయ అధికారులను రైతులు డిమాండ్ చేశారు. అయితే వ్యవసాయ అధికారులు దీనిపై ఏ విధంగా స్పందించారు? ఏ ఒక్కరు కూడా స్పందించట్లేదు. పక్కనే దాదాపు 3 కిలోమీటర్ల వ్యవధిలోనే కలెక్టర్ కార్యాలయం ఉంటుంది. అక్కడే కలెక్టర్ ఉంటారు, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు ఉంటారు. కానీ ధర్నా వద్దకు మాత్రం పోలీసులు మాత్రం పంపారు. పోలీసుల చేత రైతుల్ని భయపెట్టి భయప్రాంతాలకు గురి చేసి అక్కడ ధర్నా విరమించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ, మార్కెటింగ్ శాఖ అధికారులు కానీ అక్కడికి వచ్చి ధాన్యాన్ని కొట్టామని కానీ వెంటనే అక్కడ అన్లోడ్ అయ్యే విధంగా, వెంటనే కాంటాలు అయ్యే విధంగా మేము హామీ ఇస్తామని కూడా ఎవరు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ పరిధిలో కూడా లేదు. ప్రభుత్వమే కావాలని జాప్యం చేస్తా ఉంది, ప్రభుత్వమే కావాలని ఇక్కడ తాచారం చేస్తా ఉంది. లారీల వాళ్ళతో మాట్లాడలేదు, అదేవిధంగా మిల్లులోకి ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. రైస్ మిల్లుల వాళ్ళతో మాట్లాడలేదు. రైస్ మిల్లులు అయితే ఎక్కడికక్కడ సమ్మె చేస్తూ మేము ధాన్యం దింపుకోము, మేము ధాన్యాన్ని అన్లోడ్ చేయమంటూ మిల్లులు కూడా చేతులెత్తేశారు. ఈ మిల్లుల సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ అధికారుల చేతిలో లేదు. కానీ ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు. మిల్లులు చేతులెత్తేయడంతో మిల్లర్ల దగ్గర లారీలు అనేది రోజుల తరబడి పడిగాపులు కాస్తూ ఉంటే లారీల యజమానులు కూడా ఇక్కడ ధాన్యం లోడ్ చేసుకుని అక్కడ మిల్లు వద్ద పోవడానికి ఎవరు కూడా సాహసించట్లేదు. ఎందుకంటే
ఎందుకంటే రైతుల వద్ద డబ్బులు లేవు, అదేవిధంగా ప్రభుత్వం కూడా తమకు డబ్బులు చెల్లించట్లేదు. మిల్లుల వద్ద రోజుల తరబడి పడగాపులు గాయాలంటే తమ వల్ల కాదంటూ లారీల యజమానులు చేతులు ఎత్తేసి ఎవరు కూడా లారీలని ధాన్యం కొనుగోలు కేంద్రం పంపట్లేదు. ఈ నేపథ్యంలోనే తీవ్రంగా జాప్యం ఏర్పడుతూ ఉంది. మొత్తం మీద అయితే మధ్యలో రైతులైతే బాధలు పడుతూ ఉన్నారు, రైతులైతే నానా రకాలుగా అవస్థపడుతూ ఉన్నారు. అందరూ బాగున్నారు కానీ ఒక రైతు మాత్రం ఇక్కడ రోడ్డు మీద ఉండి ఏడుస్తున్నటువంటి పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ప్రత్యూష. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.